జై సవితమ్మ, జై కేటీఆర్, జై కేసీఆర్. ఈరోజు చూసుకున్నట్టయితే మన జిహెచ్ఎంసి బడంపేట్ సర్కిల్ 60వ మీర్పేట్ డివిజన్లో మనం ఉన్నాము. ఇక్కడ సాయినగర్ శ్మశాన వాటిక చాలా రోజుల నుంచి వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు నేను పంచాయతీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు స్నానాల గదులు కట్టేయడం జరిగింది. వాటిని కూల్చి ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడే విజువల్స్ తీసుకున్నారు మీరు. పిల్లర్స్ వేసి స్లాబ్ మర్చిర్రు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పేదలు ఇక్కడ వచ్చేసి దాసనారాయణ కాలనీ, కమలానగర్ కాలనీ, దీన్ దయాల్ నగర్ కాలనీ, బల్లారాఘవ్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, బుడగజంగాల కాలనీ, ఈ విధంగా మనకు అన్ని రకాలుగా వీకర్ సెక్షన్లు అన్నీ కూడా పేదవారు రెక్కాడితే కానీ ఒక్కాడని వ్యక్తులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన ఈ యొక్క శ్మశాన వాటికలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కనీసము బోరు ఖరాబ్ అయితే కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు ట్యాంకర్లు బయట నుంచి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని తెచ్చుకొని ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటే చాలా కష్టతరమైన మరి ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే చెత్త కుండిలాగా అయిపోయింది. ఈరోజు చూస్తే పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. ఈరోజు చూస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించడం పోయి ప్రతిపక్షాలు స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఎవరిని అడుగుతున్నారో అర్థం కావట్లేదు. పాడుతున్న పాట ఏంది, మరి ఆడుతున్న తాళం ఏంది అన్నట్టుంది ఇక్కడ. అయినా కూడా మేము దీని గురించి మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డి మేడం గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి సబితా ఇంద్రెడ్డి మేడం గారికి వారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీని గతంలో మీర్పేట పాలకవర్గం ఉన్నప్పుడు మరి కేటాయించిన ₹1 కోటి కూడా మరి వెనకపోవడం, ప్రభుత్వాలు మారడం, ఇదంతా కూడా మన దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజు మరి సబితా ఇంద్రెడ్డి మేడం గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మేము ఈరోజు మీర్పేటు 60వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ అందరం కలిసి ఈరోజు పరిశీలించి మేడం గారి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా మా సబితా ఇంద్రెడ్డి గారు మమ్మల్ని పేదలందరినీ కూడా ఆదుకొని ఈ యొక్క శ్మశాన వాటికని అభివృద్ధి పరుస్తుందని, ఎట్నుంచైనా సరే మరి కొట్లాడైనా సరే ప్రభుత్వంతో మరి నిధులు తెస్తుందని చెప్పి మేము ఆశ వ్యక్తం చేస్తూ, తప్పకుండా ఈ యొక్క ప్రజలందరికీ కూడా అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, రాబోయే కాలంలో మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అవుతారు, మరి మా సబితా ఇంద్రెడ్డి గారు డిప్యూటీ సీఎంగా మరి పదవిని అలంకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదలలో కళ్ళల్లో ఆశలు వాళ్ళ పండుగలాగా వాళ్ళని ఆదరించాలంటే ఒక కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పి, ఇలాంటివి కళ్ళబొల్లు మాటలు చెప్పి వచ్చినటువంటి మభ్యపెట్టి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎంతవరకు న్యాయం చేయవని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అతి తొందరలో మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ మరి ప్రభుత్వం కూడా దీని మీద మరి చర్య తీసుకుని అధికారులు కూడా తొందరలో మాకు వచ్చే నిధులన్నీ కూడా ఇక్కడ మళ్లించి, ఎందుకంటే సమానంగా చూసుకున్నట్టయితే ఇదే జిల్లాలు కూడా మీర్పేట ప్రాంతంలో వేరేవి అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. మా ఒక్కరికే వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకని చెప్పి మేము ఎందుకు అన్యాయం పడాలి, మేము ఎందుకు ఈ విధంగా వివక్షకు గురై మా యొక్క చివరి స్థలం చివరి అంతిమ యాత్రలో మరి మనిషి జీవించిన అంతిమ యాత్రలో కూడా సంతోషం లేకుండా మరి దుఃఖ సాగరంలో ఉన్న వాళ్ళని ఇంకా దుఃఖంలోకి పంపించే ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇక ముందు ఇవి జరగొద్దు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా తొందరలో మేము ఏదైనా పరిష్కారం దీని కొరకు ప్రభుత్వం వల్ల వెనలు వంచి మరి యొక్క నిధులను కేటాయించి అభివృద్ధి పరుచుకునే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై సవిత. గతంలో నిధులు కేటాయించారు కదా, మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము గతంలో మీర్పేట నుంచి కార్పొరేషన్ ఉన్నప్పుడు పాలక వర్గంలో అన్ని శ్మశాన వాటికలకు ₹1 కోటి కేటాయించినట్టు మాకు కూడా ఇక్కడ సాయినగర్ శ్మశాన వాటిక కేటాయించిండ్రు. కానీ అనివార్య కారణం వలన కొందరి అది రకరకాల విషయాలు ఉన్నాయి అవి వెనక్కిపోవడంలో. సరే, ఎవరు దాని గురించి వ్యతిరేకించారు, ఎవరు దాన్ని చేయడంలో మనం ప్రశ్నించుకునే దానికంటే ఇప్పుడు జరుగుతున్న సమస్య మీద మన స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాకు చేస్తారని నమ్మకం ఉంది. అందరూ దీని మీద విఫలమయ్యారు, కానీ మా సబితా ఇంద్రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆమె ద్వారా సాధించుకుంటామని మీకు తెలియజేస్తుంది. ప్రస్తుతానికి మన నిధులు గిట్లా కేటాయించడం ఏమైనా జరిగిందా? ఇప్పుడు వరకైతే లేదు. కాకపోతే ఏంటంటే మేడం గారు అప్పట్లో కేటాయించిన ఏదైతే నిధులు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక్కడికి మళ్ళీ తిరిగి తీసుకురావాలనే ప్రయత్నంలో మాత్రం మేమందరము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క మొద్దు నిద్ర ఈ ప్రభుత్వం వీడనట్టయితే అధికారులకు కూడా మేము సూచిస్తూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలు దాదాపుగా ఒక 3000 ఇండ్ల వరకు మేము నివసిస్తూ ఉంటాము. అందరం కలిసి బయటికి వస్తే కనుక ఒక 10 నుంచి 15 వేల మందిని ఈ శ్మశాన వాటికలో ఇక్కడే కూర్చొని
మేము పెద్ద ఎత్తున మరి ఈ వీరందరూ కూడా ప్రభుత్వం దిగి వచ్చి ఇది చేసేదాకా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా శ్మశాన వాటికలో కనీస వసతులు లేవని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎంతసేపు ఎమ్మెల్యే గారినే ప్రశ్నిస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. ఈ యొక్క మా కాలనీ సమస్యపై గతంలో మాజీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ₹1 కోటి వెచ్చించి శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించారు. కానీ కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల ఈ యొక్క పనులు ఆగిపోవడం జరిగింది. ఆ డబ్బులు ల్యాబ్స్ అయింది. కానీ తర్వాత కూడా మళ్ళీ కౌన్సిల్ సమావేశంలో మా యొక్క మీర్పేట్ కార్పొరేటర్లు ₹50 లక్షల కేటాయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క మీర్పేట్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలవడం వల్ల ఆ నిధులు కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. కావున ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కోసం మేమందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకోసమై ఈరోజు ఈ యొక్క శ్మశాన వాటికను పరిశీలించడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున 60వ డివిజన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. సాయినగర్ శ్మశాన వాటికలో మరి వసతులు లేక మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు దాసరి నారాయణరావు కాలనీ, బల్లారు కాలనీ, మరియు కమలా నెహ్రూ నగరు, సాయి నగరు, ఇక మిగతా కాలనీలో అందరికి కూడా ఇక్కడికే మరి ఎవరైనా చనిపోతే తీసుకొని వచ్చే ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు. మరి ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా మొద్దు నిద్రలో ఉండి తెచ్చిన నిధులను కూడా వెనక్కి తీసుకుపోతున్నటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి ఇక్కడ. మరి అదేవిధంగా ఇక్కడ ఎవరైనా చనిపోతే స్నానాలు చేయడానికి గదులు లేవు, బోరు నీళ్లు కూడా రావట్లేదు. మరి మా ఎమ్మెల్యే గారు మరి ఇంతకుముందుకు ₹1 కోటి నిధులు తెచ్చినా కూడా వాటిని మరి మళ్ళీ వెనక్కి పోయినాయి. మరి మధ్యలో కూడా మళ్ళీ 50 లక్షలు తెస్తే మరి కాంట్రాక్టర్ కూడా చేయకుండా వాళ్ళు అంత ఆగం చేసినటువంటి రోజులు ఉన్నాయి. కావున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా బీఆర్ఎస్ పార్టీ అందరం కలిసి మరి మా ఎమ్మెల్యే గారిని సహకరించి మరి మాకు ఒక అండగా చూస్తుందని ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సబితా ఇంద్రారెడ్డి గారు ఖచ్చితంగా మా యొక్క కాలనీ వాళ్ళందరి యొక్క దృష్టి ఉంచి మమ్మల్ని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాల్లో మరి నిధులు మంజూరు చేస్తారని మేము భావిస్తున్నాం.